హలో మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. సో, మన శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్‌లోకి వెళ్ళిపోదాం. కేర్‌ఫుల్‌గా ఫాలో అవ్వండి. రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళ కోసం చెప్తున్నాను. హిందూ పేపర్‌లో ప్రతిరోజు కూడా వొకాబులరీ వస్తాయి. అవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఈ వొకాబులరీ అనేవి డైరెక్ట్‌గా ఎగ్జామ్స్‌లో వస్తున్నాయి. కాబట్టి మన శ్యామ్ సాస్ వొకాబులరీ ప్రోగ్రామ్‌లో మనం అదే చేయబోతున్నాము. హిందూ పేపర్‌లోకెళ్ళి కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని మనం నేర్చుకోబోతున్నాం. సో, రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వీడియో చూడండి. వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఈ వర్డ్స్‌ని బాగా స్టడీ చేయండి. సో, ఫస్ట్ వొకాబులరీ తీసుకుంటే ట్రయల్ అన్నారు. మీ అందరికీ తెలుసు. ట్రయల్ అంటే కేస్ అనొచ్చు. లేకపోతే ఇన్వెస్టిగేషన్ అని కూడా అనొచ్చు. కేస్ లేదా ఇన్వెస్టిగేషన్. ఇక్కడ మనం కొంచెం వొకాబులరీ పక్కన పెడితే గ్రామర్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చింది గుర్తుపెట్టుకోండి. ప్రిపోజిషన్స్‌లో ఎప్పుడు కూడా ఫోకస్ వస్తే ఆన్ రావాలి. సో, ఈ 2 పాయింట్స్ జాగ్రత్తగా రన్నింగ్ నోట్స్ రాసుకోండి. వొకాబులరీతో పాటు లైట్‌గా నేను గ్రామర్ కూడా టచ్ చేస్తుంటాను. ఎందుకంటే కనిపించినప్పుడు చెప్పకుండా ఉండలేను కదా! తర్వాత ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చింది. హౌండ్ అన్నారు. హౌండ్ అంటే ఎవరినైనా కూడా బాగా ఇబ్బంది పెట్టడం, టార్చర్ చేయడం, హెరాస్ చేయడం అన్నమాట. డిస్టర్బ్ చేయడం, టార్చర్ చేయడం, డిస్టర్బ్ చేయడం, హెరాస్ చేయడం అంటాం హౌండ్. తర్వాత ఫార్ములేట్ అనే వొకాబులరీ వచ్చింది. దేన్నైనా క్లియర్‌గా చెప్పడాన్ని సే క్లియర్‌లీ అంటాం. ఆర్టిక్యులేట్ అంటాం. ఫార్ములేట్ చేయడం అంటే దేన్నైనా స్పష్టంగా చెప్పడం. సే సంథింగ్ క్లియర్‌లీ. దాన్నే ఫార్ములేట్ అంటాం. తర్వాత ఏమన్నాడు చూడండి. టు గ్రాంట్ ఎ ఫేవరబుల్ డీల్ టు ఎ సర్టెయిన్ లాబీ. యాక్చువల్‌గా ఇక్కడ లాబీ అంటే డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. నార్మల్‌గా లాబీ అంటే ఇంకో మీనింగ్ ఉంటుంది. ఈ సెంటెన్స్‌లో టు ఎ సర్టెయిన్ లాబీ అంటే టు ఎ సర్టెయిన్ లెవెల్. టు ఎ సర్టెయిన్ లెవెల్ అన్న మీనింగ్ వస్తుంది. ఇంకో మీనింగ్ ఎలా వస్తుందో తెలుసా? ఒక బ్రోకర్, ఒక మీడియేటర్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. ఓకేనా? ఈ సెంటెన్స్‌కి ఇది ఎక్కువ రిలవెంట్. ఇక వారంటింగ్ అంటే ఏం లేదమ్మా. ఎవరికైనా కూడా మనం సపోర్ట్ చేయడాన్ని ఏమంటామంటే వారంటింగ్ అంటాం. సపోర్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం అంటాం. ప్రాసిక్యూషన్ అంటే తెలుసు కదమ్మా! ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు. ప్రాసిక్యూషన్ అంటే ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు. రీసెంట్‌గా తెలంగాణకు సంబంధించిన ఎక్స్ సీఎం కేసీఆర్ వాళ్ళ డాటర్ కవిత జైల్లోంచి రిలీజ్ అయ్యారు. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. నెక్స్ట్ వన్ చూస్తే అపారెంట్‌లీ అంటే చాలా స్పష్టంగా, చాలా క్లియర్‌గా. అపారెంట్‌లీ అంటే వెరీ క్లియర్‌లీ. వెరీ క్లియర్‌లీ. యాక్చువల్‌గా ఇక్కడ స్పెల్ అన్నారు. ఆఫ్టర్ ఎ స్పెల్ డ్యూరింగ్ విచ్ అంటే ఒక ఫేజ్ అన్నమాట. ఒక ఫేస్. స్పెల్ అంటే రాసుకోండి ఫేస్. రెటిసెంట్. నేనొక 2 డేస్ బ్యాకే వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్ చెప్పేటప్పుడు ఇది నాకనిపించింది. రెటిసెంట్ అంటే చాలా రిజర్వ్డ్‌గా ఉండడం. సైలెంట్‌గా ఉండడం. వెహిమెంట్ అంటే చాలా బలంగా, స్ట్రాంగ్. ఇంటెన్స్ అని కూడా అంటాము. వెహిమెంట్ అంటే స్ట్రాంగ్ లేదా ఇంటెన్స్ అని కూడా అంటాము. ఇక చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. సీ త్రూ. యాక్చువల్‌గా సీ త్రూ అంటే అర్థం ఏంటో తెలుసా? నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంటికి నా ఒక ఫ్రెండొచ్చాడు. అతను నన్ను చాలా పొగిడేస్తున్నాడు. ఎప్పుడు అంత పొగడ్డు. తెగ పొగిడేస్తున్నాడు. వాడి పొగడ్తలు విన్నప్పుడు నాకేమనిపించింది? హ్యాపీ అనిపించలేదు. వాడింత పొగిడేస్తున్నాడంటే ఇంకేదో రీజన్ ఉందని నాకర్థమైంది. దాన్ని సీ త్రూ అంటాం. సో, వెన్ మై ఫ్రెండ్ వాస్ అప్రిషియేటింగ్ మీ టూ మచ్ ఐ కుడ్ సీ త్రూ హిస్ ఎజెండా. సో, సింపుల్‌గా రాసుకోండి. సీ త్రూ అంటే అండర్‌స్టాండ్ అని రాసుకోండి. సీ త్రూ అంటే అండర్‌స్టాండ్ ద రియాలిటీ. వాస్తవం అర్థం చేసుకోవడం. సీ త్రూ అంటే అండర్‌స్టాండ్ ద రియాలిటీ. అడ్వర్సరీ చాలా ఇంపార్టెంట్ వర్డ్. అడ్వర్సరీ అంటే శత్రువులు. ఎనిమీస్. అడ్వర్సరీస్ అంటే శత్రువులు. ఎనిమీస్. అండ్ ఇలా చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ వన్ చూడండి. ఒక ఇంపార్టెంట్ ప్రిపోజిషన్ కనిపించింది మీకు చెప్పాలది. చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళుంటారు. అక్యూజ్డ్ ఎప్పుడొచ్చినా ప్రిపోజిషన్ ఆఫ్ రావాలి. ఎగ్జామ్స్‌లో కూడా చాలా సార్లు వస్తూ ఉంటుంది. అక్యూజ్డ్ ఆఫ్ అంటాం. మనం ఏమంటాం? అక్యూజ్డ్ ఆఫ్ అంటాము. ఇక తర్వాత ఇంప్లికేటెడ్. ఇంప్లికేటెడ్‌కి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఒక మీనింగ్ ఎలా ఉంటుందంటే ఎక్స్‌పోజ్డ్ బహిరంగం చేయడం. ఎక్స్‌పోజ్డ్ అన్న మీనింగ్ ఉంటుంది. ఇంకో మీనింగ్ ఎలా ఉంటుందంటే డూ సంథింగ్ ఇండైరెక్ట్‌లీ అన్న మీనింగ్ ఉంటుంది. డైరెక్ట్‌గా చేయకుండా ఇండైరెక్ట్‌గా చేయడం. 2 రాసుకోండి పర్వాలేదు. ఇండైరెక్ట్‌గా చేయడం.
వల్నరబుల్ అంటే చాలా బలహీనమైన, వీక్, ఈజీలీ టార్గెటెడ్ అని కూడా రాసుకోవచ్చు. వల్నరబుల్ అంటే వీక్, ఈజీలీ టార్గెటెడ్ అని కూడా రాసుకోవచ్చు. ఈ ఆర్టికల్ చదవండి. చాలా బావుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. వొకాబులరీ కూడా చాలా బావున్నాయి. నెక్స్ట్ వొకాబులరీ చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ ప్లే స్టోర్‌లో ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో మీకు కొన్ని కోర్సెస్ కనిపిస్తాయి. రికార్డెడ్ వీడియోస్‌తో పాటు ప్రతిరోజు మనం లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ జరుగుతున్నాయి. మనకి ప్రస్తుతం లైవ్ క్లాసెస్ ఇద్దరికి జరుగుతున్నాయి. ఒకళ్ళెవరంటే సీజీఎల్ స్టూడెంట్స్‌కి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి లైవ్ క్లాస్ జరుగుతోంది. అదేవిధంగా ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెయిన్స్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కదా! సో, మెయిన్స్‌కి సెపరేట్ లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో, ప్రస్తుతం 2 బ్యాచెస్ వాళ్ళకి 2 లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా. సో, రికార్డెడ్ వీడియోస్ చూడడంతో పాటు లైవ్ క్లాస్ కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే, టాపిక్ మీద ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మోటివేషన్ కూడా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లైవ్ క్లాస్ వల్ల ఏమవుతుందంటే, ఎర్లీగా లేచి మనం రెడీ అయిపోతాం కదా! అప్పుడు లైవ్ క్లాస్ వినేటప్పుడు ఏమవుతుందంటే, డిసిప్లిన్ అనేది అలవాటవుతుంది. సబ్జెక్ట్ కూడా బాగా రివిజన్ అవుతుంది. సో, మీరు ఏ ఎగ్జామ్‌కైతే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన గైడెన్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఓకేనా? స్పేట్ ఆఫ్ అంటే చాలా ఎక్కువ. ప్లెంటీ ఆఫ్. స్ప్లేట్ ఆఫ్ అంటే ప్లెంటీ ఆఫ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ వాటర్ టైట్? వాటర్ టైట్ అంటే వెరీ కాంప్లెక్స్. అంటే వెరీ టైట్ అనమాట. వెరీ స్ట్రాంగ్. వాటర్ టైట్ అంటే వెరీ స్ట్రాంగ్. చాలా బలమైన. చాలా స్ట్రాంగ్ అంటాం. చాలా స్ట్రాంగ్. వాటర్ టైట్ అంటే చాలా స్ట్రాంగ్. ఇంకా లాస్ట్‌కొచ్చేటప్పటికి బ్యాక్డ్ బై అన్నారు. బ్యాక్డ్ బై అంటే ఏంటి? బ్యాక్డ్ బై అంటే ఏంటి? సపోర్ట్. సో, ఈరోజు నేను నా వొకాబులరీ టాస్క్ కంప్లీట్ చేశాను. మరి మీరు మీ టాస్క్ కంప్లీట్ చేయాలి. తెలుసు కదా ఏం జేయాలో? ఈరోజు చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్ ఇస్తాను. వాటితో 3 ఎగ్జాంపుల్స్ రాసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. బ్యాక్డ్ బై అంటే సపోర్ట్. ఇది మీరు రాయాల్సిన ఫస్ట్ వర్డ్. దీంతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్‌ని తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు మెసేజ్ చేసేటప్పుడు ఆ ఎగ్జాంపుల్‌ని ఒకసారి చెక్ చేసుకోండి. గ్రామర్ కరెక్ట్ ఉండాలి. ఓకేనా? సెకండ్ వొకాబులరీ వచ్చి స్పేట్ ఆఫ్ అంటే ప్లెంటీ ఆఫ్. దీంతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్‌ని తయారు చేయండి. ఆ ఎగ్జాంపుల్ తయారు చేయడం మీకు డౌట్‌గా కష్టంగా ఉంటే గూగుల్ చేయండి ఒకసారి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎగ్జాంపుల్ ఎలా తయారు చేయాలో. ఇక తర్వాత థర్డ్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రేజల్ వర్బ్ వచ్చింది. అదేంటంటే సీ త్రూ అంటే అర్థం చేసుకోవడం అన్నమాట. లోపలున్న విషయం అర్థం అవ్వడం. ఇది థర్డ్ టాస్క్. ఈ 3 వొకాబులరీతో 3 ఎగ్జాంపుల్స్ తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో ఫాస్ట్‌గా మెసేజ్ చేయండి. తెలుసు కదా! ఎవరైతే నేను రెగ్యులర్‌గా ఇచ్చే టాస్క్స్ చేస్తున్నారో వాళ్ళకి ఎవ్రీ సండే ఒక సండే బౌంటీ అనౌన్స్ చేస్తున్నాను. అది మోటివేషన్ కోసం. మీరు కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చక్కగా చేయండి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో గ్రామర్‌తో ప్రాబ్లమ్ ఉండదు గానీ, వొకాబులరీతో చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. అందుకే ఈ శ్యామ్ సాస్ వొకాబులరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. గ్రామర్ అంటే గుర్తొచ్చింది మీకో విషయం చెప్పాలి. ఏంటంటే గ్రామర్‌కు సంబంధించి చాలా రూల్స్ ఉంటాయి. అయితే నేను రీసెంట్‌గా ఏం చేశానంటే, ఎక్స్‌క్లూజివ్‌గా గ్రామర్‌కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. అది డైలీ సీరీస్ అనమాట. అదేంటంటే, జెనిసిస్ అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఈ జెనిసిస్ ఏంటంటే, అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జెనిసిస్? పునాది. జెనిసిస్ అంటే ఫౌండేషన్. ఇందులో ఏం చేస్తున్నానంటే నేను గ్రామర్‌కు సంబంధించి టాప్ 500 గ్రామర్ రూల్స్ డిస్కస్ చేస్తున్నా ప్రతిరోజు. ఇది ప్రతిరోజు కూడా ఒక లైవ్ క్లాస్‌లో సీరీస్‌లో వెళ్తుందనమాట. సో, ఎవరైతే మన స్టూడెంట్స్ ఆల్రెడీ మన యాప్‌లో కోర్సెస్ పర్చేస్ చేశారో, వాళ్ళు ఈ లైవ్ క్లాస్‌కి కూడా అటెండ్ అవ్వచ్చు. ఈ వీడియోస్ కూడా రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా మన యాప్‌లో యాడ్ అయిపోతున్నాయి. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్‌గా నేను చాలా ప్రౌడ్‌గా మీకు చెప్పగలను. దిస్ ప్రోగ్రామ్ కాల్డ్ జెనిసిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఈ 500 గ్రామర్ రూల్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి నేను చెప్తున్నా స్టూడెంట్స్ కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది. గ్రామర్‌లో ఏ క్వెషన్ అయినా ఆన్సర్ చేయగలరు. దట్ ఈస్ మై గ్యారంటీ. సరేరా! సో, వొకాబులరీ టాస్క్ అక్కడితో ఎండ్ చేద్దాం. మీరు నేనిచ్చిన టాస్క్ కంప్లీట్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేసేయండి. ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఏ డౌట్స్ ఉన్నా నాకు మీరు కాంటాక్ట్ చేయండి. నంబర్ తెలుసు కదా! 6300 493953.